మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడానికి వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినడానికి ఆశ కలిగి ఉంటుండగా నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. రోజు దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 33 అధ్యాయము 3 వచనము. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను అనగా, నీవు నాకు తెలియజేసినట్లయితే నేను నీకు సమాధానాన్ని ఇస్తానని దేవుడైనటువంటి యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ మాట వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు సమాధానం లేనటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే, ఎవరు సహాయం చేస్తారు అని ఎదురు చూస్తున్నట్లయితే, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ సమస్య ఎవరింటారు? నీ సమస్యలో నీకెవరు సహాయం చేస్తారు? నీ ఆపదలో నీకెవరు తోడుగా ఉంటారని ఆలోచన చేస్తున్నట్లయితే, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని మాట సెలవిస్తూ ఉంది. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. కానీ మనము ఏం చేస్తూ ఉంటామంటే, ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులుగా మనము శరీర సంబంధమైనటువంటి వాటి కోసము ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే దేవుడికి మనము మొర్రపెట్టినప్పుడు దేవుడు మనకు ఉత్తరమిస్తాడు. అయితే ఎలా ఉత్తరమిస్తాడు? ఎప్పుడు ఉత్తరమిస్తాడు అని మనము చూసినట్లయితే, ఆయన తగిన కాలంలో మనకి సహాయము చేస్తారు. మనుషులు సహాయం చేస్తానంటారు గానీ, వారు చేయకపోవచ్చు. లేదా వారు మన పక్షముగా ఉంటానంటారు గానీ, ఆ సమయానికి మన పక్షముగా ఉండకపోవచ్చు. కానీ దేవుడు మనము ప్రార్థించినప్పుడు ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. అయితే ఆహ్, ఆహ్, ఆ కార్యము జరగటానికి పరిస్థితులన్నిటిని ఆయన సమకూరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ఆ యొక్క సమయము స సమయము కోసము దేవుని సన్నిధిలో మొర్రపెట్టేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనము ప్రార్థించేవారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనము మొర్రపెట్టినప్పుడు ఆయన తప్పనిసరిగా మనకి ఆయన ఉత్తరమిస్తాడు. అనగా మన మొర్ర ఆలకించి మన ప్రార్థనకు ఆయన సమాధానం ఇస్తాడు. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, ప్రార్థించటము, మొర్రపెట్టటము మానేస్తూ ఉంటాం. ఆ సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఆ సమస్యలోంచి బయటికి రావటానికి మనం ప్రయత్నము చేస్తూ ఉంటాం. దేవుని యొక్క సహాయాన్ని విడిచిపెట్టేసి దేవుడు అందులో కలుగజేసుకోకుండా మనమే ఆలోచన చేస్తూ ఉంటాము. ఎంత ఆలోచించినా మనం అందులోంచి బయటికి రాలేము. కానీ మన యొక్క తృప్తి కోసం ఏం చేస్తామంటే ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు ఎలాంటి స్థలములో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయనకు మొర్రపెట్టినట్లయితే ఆయన నీ మొర్ర నా మొర్ర ఆలకిస్తాడు. అనగా నీ ప్రార్థన నా ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఆయన అంగీకరిస్తాడు. అంత మాత్రమే కాదు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. మనం దేని గురించైతే ప్రార్థన చేస్తా ఉన్నామో, మనం దేని గురించైతే దేవుని సన్నిధిలో మన విజ్ఞాపన చేస్తా ఉన్నామో, ఆయన విజ్ఞాపనను ఆలకించువాడు మాత్రమే కాదు, ఆయన మన విజ్ఞాపనకు సమాధానం ఇచ్చేవాడు. మన విజ్ఞాపనకు ఉత్తరం ఇచ్చేవాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుణ్ణి కలిగినటువంటి మనము దేవుని సన్నిధిలో మొర్రపెట్టేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. మన శారీరక బలహీనతల వైపు కాకుండా, మనకున్నటువంటి సమస్యల వైపు కాకుండా, దేవుని మందిరము వైపు మనం చూసినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి మనం పూనుకున్నప్పుడు, దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఏ సమయంలో ఈ మాటలు వింటున్నావో నాకు తెలీదు గానీ, ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్నావో దేవుడు నీతో నాతో మాట్లాడుతా ఉన్నాడు.
నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. కాబట్టి మనమందరము ఆయన సన్నిధిలో మొర్రపెడదాం. ఆయనే మనకి ఉత్తరమిస్తాడు. ఆయనే మనకి సమాధానమిస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.